ఇవాళ ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛానల్ మనం స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిందండి. మేము నేమ్ కరెక్షన్స్ గానీ, మొబైల్ నంబర్స్ గానీ ఇవ్వడం 3 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇచ్చాం. బట్ ఛానల్ మాత్రం ఏంటంటే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి. ఇందులో ఏంటంటే నా ఎక్స్‌పీరియన్స్ గానీ, లేదంటే కొంతమంది ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ గురించి గానీ డిస్కస్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నానండి. ఇక్కడ మీరు చెక్ చేస్తే మనం ఛానల్ స్టార్ట్ చేసింది ఏప్రిల్ 1 అండి. ఏప్రిల్ 1, 2023 అంటే 1/3 కోడ్‌లో స్టార్ట్ చేశాను. అది టైమేమో గానీ, లేదంటే మొబైల్ నంబర్ ఏమో గానీ, లేదంటే నా ఛానల్ నేమ్ న్యూమరాలజీ ఫర్ బెస్ట్ లైఫ్ ఛానల్‌లో మంచి నంబర్‌లో ఉండటం ఏదైతే చెప్పలేం గానండి, అది దేనివల్లని చెప్పలేం. అంటే 1/3 కూడా, లేకపోతే న్యూమరాలజీ ఫర్ బెస్ట్ లైఫ్ నంబర్ బావుందనో, లేదంటే మొబైల్ నంబరు టోటల్ 51 ఏది కలిసొచ్చిందో తెలీదు గానీ, ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకైతే ఫ్రీ టైం అయితే లేదండి. అప్పటి నుంచి బిజీగానే ఉన్నాను. నేను తీసింది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 30 వీడియోస్ అండి. అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ స్టార్ట్ అయితే 24 మంత్స్‌లో యావరేజ్‌గా మంత్లీ 1 అండి. 1 వీడియోనే 30 వీడియోసే ఉన్నాయి. 30 వీడియోస్‌లో ఏంటంటే చాలామంది చాలా లైక్స్ ఇచ్చారు. చాలామంది మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మనకి ఎక్కడ కూడా నెగెటివ్ అయితే లేదండి. నెగెటివ్ అయితే ఎక్కడా పడలేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే మీరు అక్కడి నుంచి చేస్తున్నారు, ఇక్కడి నుంచి చేస్తున్నారు అన్నీ ఎవరో ఏదో నెగెటివ్ కామెంట్‌లే తప్ప నాతో పరిచయం అయ్యి, నా దగ్గర నేమ్ కరెక్షన్ తీసుకొని, నా దగ్గర మొబైల్ నంబర్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా నన్ను కామెంట్ చేయలేదండి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళని పరిచయం చేసి, నాకు కొత్తోళ్ళని పరిచయం చేశారే తప్ప, నా ఛానల్‌లో కూడా నా దగ్గర నంబర్ తీసుకొని గానీ, నేమ్ కరెక్షన్ తీసుకొని నన్ను నెగెటివ్‌గా అన్నోళ్ళు మాత్రం ఒక్కళ్ళు లేరండి. దానికండి. దానికోసమే నేందంటే మీకు ఖచ్చితంగా నా ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నానండి. బట్ ఇక్కడేంటంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఏదో యూట్యూబ్‌లో పెట్టేస్తే వీడియోస్ వచ్చేస్తాయి అనుకుంటారండి. దానికి కూడా మనకి చాలా ఓపిక ఉండాలండి. నాకొచ్చిన ఈ ఈ ఏవైతే వచ్చినాయో నేమ్ కరెక్షన్స్ గానీ, మొబైల్ నంబర్స్ కానీ 30% యూట్యూబ్ నుంచి వచ్చి ఉంటాయండి కస్టమర్స్. అంటే కొత్తగా వచ్చేవాళ్ళు గానీ, నేమ్ కరెక్షన్స్ కొత్తగా అంటే యూట్యూబ్ ద్వారే ఎవరైనా పరిచయం అవుతారండి కొత్తోళ్ళు. బట్ మిగతా 70% ఏంటంటే నా అదృష్టం వల్ల అది దేనివల్లో అయితే తెలీదు. అది స్టార్టింగో లేదా నంబరో ఏదో తెలీదు గానీ, ఆ 30% ఏందంటే ఎవరైతే చేపించుకున్నారో వాళ్ళ మౌత్ టాక్ అండి. అంటే వీళ్ళెళ్లి వేరే వాళ్ళకి చెప్పడం. వాళ్ళెళ్లి వేరే వాళ్ళకి చెప్పడం. అట్లా 70% అయితే వచ్చారండి ఖచ్చితంగా. అదేంటంటే నేను మంత్లీ 1 వీడియో అంటే కొంతమంది వీడియో తీస్తే కానీ జనం రారు. మనకట్లా కదండీ. వీడియో తీసినా తీయకపోయినా మనకెలాంటిది యావరేజ్‌గా డైలీ ఉంటాయండి. మొబైల్ నంబర్స్ కానీ, లేదంటే నేమ్ కరెక్షన్స్ కానీ మంత్లీకి ఏదో ఒక టైంలో ఉంటాయి. బట్ మనకు టైము అయితే ఉండదండి. అంటే 20 డేస్‌కి ఒకటి, మంత్లీ వన్స్ తీసి అందుకే 30 వీడియోసే అండి. చాలా తక్కువ వీడియోస్ చాలా తక్కువనమాట. సో, 30% యూట్యూబ్ నుంచి వచ్చి మిగతా 70% ఆల్మోస్ట్ ఎన్ని ఫిగర్ అయితే నేను చెప్పట్లేదండి. ఒకవేళ చెప్పినా గానీ ఇప్పుడు నేను ఏపీ, తెలంగాణలో మనం ఇచ్చిన మొబైల్ నంబర్స్ అయితే ఎవ్వరు ఇవ్వలేదండి. దానికైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. నా దగ్గర నా కాల్ లిస్ట్‌లో చూస్తేనే చాలా మంది ఫిగర్ ఉంటారు. అది. ఆళ్ళు ఎంతమంది ఇచ్చారో తెలీదు గానీ, ఖచ్చితంగా నేను ఇచ్చినన్ని మాత్రం ఎవరు ఇవ్వలేదు. నేను చేసినన్ని ఎనాలిసిస్ కూడా ఎవరు చేయలేదు. అదే నేను గట్టిగా చెప్తానండి. యావరేజ్‌గా మంత్లీ 1 అండి అంతే. దానివల్ల అయితే నాకు ఖచ్చితంగా వచ్చింది. బట్ చాలామంది ఏందంటే చాలా ఈజీ అది ఇది అనుకుంటారు. కానీ అందరికీ నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ అయితే నేను చెప్పాలండి. ఎందుకంటే అసలు నా 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 ఫేస్ తెలీదు చాలామందికి. నేను ఎక్కడ ఉంటానో తెలీదు. మన ఆఫీస్ ఎక్కడ ఉంటదో తెలీదు. చాలామంది అంటారు, "సార్ మీరెక్కడో చెప్పండి సార్, మీ ఆఫీస్‌కొచ్చి మిమ్మల్ని కలుస్తాం" అంటారు. అక్కర్లేదండి మీకేం కావాలో చెప్పండి అంటే, అప్పుడు చెప్తా ఉంటారనమాట. అంటే చాలామందికేంటంటే అంటే ఓపిక అయితే ఉండాలండి. మనం ఏదో చెప్పేస్తాం. ఇక్కడ ఎలా ఉంటదంటే ఒక 2 ఏళ్ల క్రితం నంబర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు. సార్ వాళ్ళేదో చెప్తారు. నేను ఎక్కడో బయటుంటాను. సార్ శ్రీనివాసుని సార్ గుర్తుపట్టారా? 2 ఏళ్ల క్రితం నేమ్ తీసుకున్నాను. 2 ఏళ్ల క్రితం ఫోన్ నంబర్ తీసుకున్నాను. ఎంతమంది శ్రీనివాసులుంటారు? సార్ నేను చంద్రాని ఫోన్ చేస్తున్నాను. లేదంటే రమేష్ సార్ నువ్వు నన్ను గుర్తుపట్టారా అంటారు. 2 ఏళ్ల క్రితం చేసినోళ్ళు. అట్లా నేను చెప్తున్నా వాళ్ళకేం చెప్తానంటే వాట్సాప్ చేయండి సార్. వాట్సాప్ చేస్తే మీ అనాలిసిస్ చేసి మీకేదన్నా మీకు డౌట్ ఉంటే మేము చెప్తామని చెప్పి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారన్నమాట. అట్లా వద్దని చెప్తా. లేదు ఆ 2 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం కట్టినోళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారు. సో, ఈ వీక్ కట్టినోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఏది నేను చెప్తాను వాళ్ళు కట్టినప్పుడు సార్ 5 డేస్ మినిమమ్ అండి. 5 డేస్ వెయిట్ చేయమని చెప్తారు. ఆ 5 డేస్ కూడా కాదు 2 రోజులకే చేస్తారు. సార్ నెంబర్ చూసారంటారు. సార్ 5 డేస్ అని చెప్పాను కదండీ అంటే, సార్ మీకు గుర్తు చేస్తున్నా అంటారు. సార్ నెంబర్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి సార్. ఈ నెంబర్‌తో కోట్లు రావాలంటారు. సార్ నెంబర్‌తో కోట్లు రావాలనో, లేతే నేమ్‌తో కోట్లు రావాలనో నేనెప్పుడు చెప్పలేదు. ఒక స్టెప్ బై స్టెప్ అండి ఇదంతా. మన నమ్మకం ఇదంతా. ఒక బిజినెస్ పెట్టాలంటే ఆ డేట్ బావుండాలి, బిజినెస్ నేమ్ బావుండాలి, మొబైల్ నంబర్ బావుండాలి, మన నేమ్ విజిటింగ్ కార్డ్‌లో బ్యానర్‌లో మన నేమ్ బావుండాలి.
పిలిచే పేర్లు అయన్నీ బాగుండాలి. స్టెప్ బై స్టెప్. అంతేగాని నంబర్ మార్చంగానే కోట్లొస్తాయని. చాలామంది ఏందంటే ఉన్న ఫీలింగ్ ఏందంటే మనం 2500 నంబర్స్ ఉంటే కొంతమంది వేరే వాళ్ళు 8000, 10,000కి ఇస్తుంటే దాంట్లో ఏదో మ్యాజిక్ ఉందనో, దాంట్లో ఏదో ఆ నంబర్ తీసుకోగల కోట్లొస్తాయని అక్కడికెళ్ళిపోతారు. అంటే మనం ఇచ్చిన 9 పేర్స్ బాగుండి మనీ పేర్స్ పెట్టి టోటల్ మ్యాచ్ అయ్యేలాగా ఇస్తుంటే నమ్మరండి. అంటే డబ్బు ఎక్కడైతే ఎక్కువ తీసుకుంటున్నారో దాంట్లోనే మ్యాజిక్ ఉందనుకుంటారు. వెళ్ళే వాళ్ళు వెళ్తారండి. బట్ మనకైతే లక్కీగా చాలామంది మిడిల్ క్లాస్ వచ్చారు. చాలా నమ్మారు. చాలామంది పాజిటివ్‌గా సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చిందండి. ఇంతకుముందు నేను ఏం చెప్తున్నానంటే ఆ 2 నెలల క్రితం వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇబ్బంది పెడతారు. ప్లస్ మనీ కట్టినోళ్ళు 2 రోజులకి, 3 రోజులకి ఫోన్ చేస్తారు. ప్రతిరోజు చెప్తాడు. మూడో రోజు కూడా ఫోన్ చేస్తాడు. సార్ 3 రోజులు అయింది చూసారా? నేను చెప్పాను కదండీ 5 రోజులు అన్నా కూడా అప్పటికి ఏమంటాడంటే నేను గుర్తు చేస్తాను అంటాడు. అంటే వాళ్ళు ఇంకా అదే పనండి. ఒకవేళ 4, 5 సార్లు ఫోన్లు చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్ చేస్తా ఉంటారు. నేను చివరికి ఎత్తాననుకోండి, "సార్ ఏంటి సార్ ఫోన్లు ఎత్తట్లేదని" చెప్తారు. అదేదో నేనేదో నేను ఇవ్వటం ఏదో 1 వీక్ అయినట్టు, 10 డేస్ అయినట్టు చేస్తారు. అట్లా రకరకాలు ఉంటారండి. వ ఒకవేళ 2 డేస్ లేట్ అయినా వాళ్ళకి ఓర్పు అనేది ఉండదు. అట్లా రకరకాల ఇబ్బందులుంటాయి. ఎవరెవరో ఫోన్ చేస్తారండి. కొంతమంది ఫీచరు వాళ్ళు ఇంకా చెప్పలేమండి. ఎవరెవరో ఫోన్లు చేస్తారు. మన నంబర్ అక్కడ ఉంటది. సార్ ఇలా నా గురించి ఒక గంట వినాలి. వాళ్ళ హిస్టరీ అంతా వినాలి. సార్ నేనిలా నాకిలా డైవర్స్ అయిందనో, లేతే నాకిలా బాధలున్నాయనో, లేదంటే ఇలా డబ్బంతా పోగొట్టుకున్నానో, మొత్తం ఫ్యామిలీ హిస్టరీ అంతా చెప్తాడనమాట వాళ్ళ హిస్టరీ. డబ్బేం కట్టాడండి. డబ్బు కట్టకుండా సార్ నా గురించి మొత్తం వినాలని చెప్పి మొత్తం చెప్తా ఉంటాడు. అదంతా వినాలి. ఓపిక ఉండాలండి ఫస్ట్. సో, మనం ఫైనల్‌గా ఏం చెప్తున్నానంటే మనం ఖచ్చితంగా అయితే పాజిటివ్‌గా ఉండాలండి. అది. ఇక్కడ నాకున్న ఫస్ట్ నుంచి ఎక్కువ నెగెటివ్ ఏంటంటే, ఫస్ట్‌లో 1 ఇయర్ బ్యాక్ ఏంటంటే, నేను కొన్ని రూల్స్ తెలుసో తెలియక ఏందంటే 1, 4, 5, 6, 9 ఉండాలని చెప్పి కొన్ని నెగెటివ్ నంబర్స్ అయితే ఇచ్చానండి. ఇప్పటికి బాధే నాకు. దేనికంటే దాంట్లో కొంతమంది తెలియక 4 ఉండాలని చెప్పి కొంతమంది 42, 41, 48, 46, 45 జోడీలిచ్చా. అది చాలామందికి మళ్ళీ చేంజ్ చేసుకున్నారు. ఎవరైతే నా వీడియోస్ చూసి అప్పటి నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ఏంటంటే మళ్ళీ మళ్ళీ మార్చేసుకున్నారు. సో, జోడీల ప్రకారం ఖచ్చితంగా ఉండాలని ఉన్న వాళ్ళైతే సక్సెస్ అయ్యారని నేను చెప్తున్నాను. ఇప్పటికి చాలామంది ఇప్పుడు మేము చాలా ఫోన్ నంబర్స్ మీరు వెరిఫై చేసామండి. అప్పటికి నేను షాక్ అవుతా ఉంటా. కొంతమంది ఫోన్ నంబర్ బాగుందనుకోండి, మంచి సక్సెస్‌లో ఉన్నారు. నేమ్ బాగోపోయినా. కొంతమంది ఏంటంటే నేమ్ బాగుంటే బాగుందంటారు. మనం నంబర్ బాగుంటే బాగుందంటాం. అట్లా కాదండి. ఏదైనా చెప్పలేం అది. అతని డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే ఆటోమేటిక్‌గా అన్నీ బాగుంటాయండి. డేట్ ఆఫ్ బర్త్ బాగుందనుకోండి, నేమ్ బాగుంటది. నేమ్ బాగున్న తర్వాత మొబైల్ నంబర్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ బాగోలేదో, బ్యాడ్ నంబర్ లేదా అతని టైం బాగోలేదనుకోండి, షాప్‌కెళ్తాడు 8 టోటలొస్తాయి. కొంతమంది టైం బాగుంది, షాప్‌కెళ్తారు 55 రావచ్చు, 50 రావచ్చు, 51 రావచ్చు, 42 రావచ్చు. సో, అది డిపెండ్స్ ఆన్ టైమ్ అండి అంతే. అది మంచోళ్ళకి మంచి నంబర్ వస్తది. కొంచెం నెగెటివ్‌గా ఉన్న వాళ్ళకి నెగెటివ్ అంటే మనం ఎప్పుడు మైండ్ అనేది పాజిటివ్‌గా ఉండాలండి. పాజిటివ్ మైండ్‌తో నాకు మంచి నంబర్ దొరుకుతుంది. మంచే జరుగుతుంది. అనే పాజిటివ్ మైండ్‌తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అని చెప్తున్నాను. సో, అలా అంటే ఇంతకు ముందులో ఏందంటే అట్లా ఇచ్చాను. బట్ ఇప్పుడేందంటే 1 ఇయర్ నుంచి అయితే ఆల్మోస్ట్ నేను 9 పేర్స్ బాగుండి, మనీ పేర్స్ పెట్టి వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏ దాంట్లో ఉన్నారో ప్రొఫెషన్‌లో దానికి తగ్గట్టే మనం ఇస్తున్నామండి. టోటల్ కూడా మ్యాచ్ అయ్యేలా ఇస్తాం. చాలామంది సక్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చిందండి. చాలామంది వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా మీకు చూపిస్తాను. అట్లా. అందుకని ఏంటంటే కొన్ని అబ్జర్వేషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ 2 ఇయర్స్‌లో. అంటే మేము డేట్ ఆఫ్ బర్త్ చూడంగానే లో షోకి డిడ్ అయ్యంగానే ఎవరికైతే 159, 456 ఆ 2 లైన్స్ 159 విల్ పవర్ గాని, 456 గోల్డెన్ లైన్ ఉంటదో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. వాళ్ళకసలు ఎవ్వరి దగ్గరికి ఎళ్ళక్కర్ల జీవితంలో. వాళ్ళు తలదించక్కర్ల. వాళ్ళు వాళ్ళేంటంటే 159, 456 గోల్డెన్ లైన్ ఈ విల్ పవర్ ఎవరికైతే ఉందో వాళ్ళు నేమ్ ఆటోమేటిక్‌గా బావుంటది. వాళ్ళు ఆటోమేటిక్‌గా మంచి నంబర్ వచ్చేస్తది. వాళ్ళ లైఫ్‌లో ఎవ్వరికీ తలదించక్కర్లేదండి. ఎవ్వరి మాట వాళ్ళ మాట ఎవరైనా వినాలి. అట్లాంటి జాతకం వాళ్ళు. అట్లాంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి టాలీ అయిందండి మేము. ఎవరికైతే యాక్షన్ లైన్ గాని, ఎవరికైతే హార్డ్ వర్క్ ప్లేన్ గాని, ఎట్లాంటి ప్లేన్ సిల్వర్ లైన్ ఎవరికైతే ఉందో దాని ప్రకారమే ఆల్‌మోస్ట్ 95% టాలీ అయిందండి. మేము టాలీ చేసినయి. అంటే ఫస్ట్ ఒకటేసుకుంటాం. అసలు వాళ్ళకి లక్ ఉందా లేదా? వాళ్ళకి ఏ నంబర్ ఇవ్వాలి? ఏ ప్రొఫెషన్‌కి ఏ నంబర్ ఇవ్వాలి? ఎలాంటి పేర్స్ పెట్టాలి? ఖచ్చితంగా అలా ఇచ్చామండి. అట్లా ఇచ్చినోళ్ళు ఏందంటే నమ్మకంగా ఉన్నోళ్ళైతే మంచే జరిగిందండి. ఎక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ ఏందంటే సెకండ్ ఏంటంటే మొబైల్ నంబర్ బాగుంటే కూడా చాలా బాగా సక్సెస్ అయ్యారండి. అంటే న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నారని చెప్పట్లేదండి. మాకున్న రిలేషన్స్‌లో గాని, మేము వర్క్ చేసే ఎంతమంది చుట్టుపక్కల మాకు ఎంతమంది అయితే 3, 4 లక్షలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ నంబర్స్ అన్నీ టాలీ చేస్తే అన్ని మంచి నంబర్స్ ఉన్నోళ్ళు మంచిగా ఉన్నారండి.
అదొకటి అబ్జర్వ్ చేసాం. ఇంకోటేంటంటే కొంతమంది ఏంటంటే మీ నంబర్ మార్చినా గానీ 2, 3 నెలలకి బాగోలేదని ఫోన్ చేశారనుకోండి. ఒకసారి మీ వాళ్ళ వైఫ్ గానీ, వాళ్ళ ఫ్యామిలీలో నంబర్స్ అడుగుతాను. అప్పుడేంటంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే వాళ్ళ వైఫ్‌కి 53 గానీ, 48 గానీ, 44 గానీ, 56, 38 గానీ అంటే టోటల్స్ 2 టోటల్ గానీ, 4 టోటల్, 8 టోటల్ లేదా 9 టోటల్ 63, 36 ఉన్నా గానీ బ్యాడ్ జరిగింది మాత్రం మేము అబ్జర్వ్ చేసామండి. సో, అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే అలాంటి టోటల్స్ ఫ్యామిలీలో ఎక్కడా లేకుండా చూసుకుంటే చాలా బెటర్ అండి. కొంచెం నా దగ్గరికి రమ్మని చెప్పట్లేదండి నేను. ఎవరైనా 53 నంబరు ఎవరన్నా మీ మీ బాబు గాని, ఎవరన్నా వాడుతున్నారనుకోండి, మీ ఫాదర్ గాని ఎవరన్నా ఫ్యామిలీలో వాడుతున్నారనుకోండి, అది తీసేసి మినిమమ్ మీ షాప్‌లోకెళ్ళి 10 నంబర్స్ కొడితే ఒక 5 వచ్చేలాగా తీసుకోవడం, లేదంటే 6 వచ్చేలాగా తీసుకుంటే, వాళ్ళ లక్కీ నంబర్స్ తెలుసుకొని దాంట్లో టోటల్ తీసుకుంటే చాలా బెటర్ అండి. మీకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అది. అంటే 8 టోటల్ అనేది అది ఇంకా చెప్పలేమండి. 8లో బర్త్‌డే బ బ పుట్టిన రోజు మీకు బర్త్ నంబర్ ఉన్నా గాని తీసుకోవద్దని చెప్తున్నానండి. అట్లా అండి. సో, ఇవేంటంటే కొంత మేము అబ్జర్వ్ చేసిందేంటంటే ఈ 1 ఇయర్‌లో పెయిర్స్ స్టార్ట్ చేసిన కాడ్నుంచి టోటల్ నంబర్ బాగుంటే మనీ పరంగా బావుంటుందండి. మనీ వస్తుంది. అది ఏ విధంగా అయినా వస్తుంది. అది వీళ్ళు అనుకుంటే నాకివాళ 5,000 కావాలి, 2,000 కావాలంటే ఎట్లాగొట్టా వస్తున్నాయి. బట్ ఏందంటే అవేంటంటే మిగలట్లేదండి. పెయిర్స్ బాగున్నాయనుకోండి. అప్పుడేంటంటే మనీ సేవింగ్స్ కానీ, రిలేషన్స్ కానీ, వాళ్ళ కెరియర్‌లో ముందుండడం గానీ అన్నీ రిలేషన్స్ కానీ, హెల్త్ పరంగా గానీ అంతా బాగుంటుంది. అంటే పెయిర్స్ బాగుండాలి, టోటల్ బాగుండాలి. ఈ 4 బాగుండాలి, ఎండింగ్ 5 ఉండాలి, ఎండింగ్ 6 ఉండాలనేది అదైతే కరెక్ట్ అయితే రూల్ కాదండి. మీరెక్కడైనా చూడండి మొబైల్ న్యూమరాలజీ అని మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది, కొంతమంది ఒక 10% చెప్తున్నారు గానీ, బట్ బయట రియాలిటీ తెలుసుకోండి. ఎంతమంది వేరే వాళ్ళు ఎట్లా ఫాలో అవుతున్నారు, ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి ఒక్కసారి చూడండి. ఒకవేళ లేదంటే 1 ఇయర్ క్రితం నుంచి 1, 4, 5, 6 పెట్టుకున్నోళ్ళు ఎట్లా ఉన్నారు, పేర్స్ వాడేవాళ్ళు ఎలా ఉన్నారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ పేర్స్ తెలుసుకొని వస్తారండి. మనం ఇచ్చినా గానీ, "సార్ ఇలా వద్దన్నారు కదా సార్ మీరు ఈ పేరు వద్దు కదా సార్" అని నన్నంటారు. మనం స్టార్టింగ్‌లో ఒక పేరు న్యూట్రల్‌లోనే పెడతాం. సార్ ఇది న్యూట్రల్ కదా అంటే మనం చెప్తాం వివరంగా. ఏవండీ ఎండింగ్‌లో పేర్స్ అన్నీ బాగుండాలండి ఎక్సలెంట్. మనం ముందల అనేది న్యూట్రల్ వస్తదని మనం క్లియర్‌గా చెప్తాం దాన్ని బట్టి. సో, ఓకే అండి. ఇదండి ఓవరాల్‌గా. అంత ఈజీ అయితే కాదు. ఏదో యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వటం, నేమ్ కరెక్షన్ ప్రతి దానికి ముందల మన ఓపిక ఉండాలి. ఎదుటోళ్ళకి ఉన్నా లేకపోయినా. వాళ్ళు ఎలా ఉంటదంటే వాళ్ళు ఇచ్చిన 2500కి నంబర్స్ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, "సార్ ఎన్నాళ్ళు సార్? ఏంటి సార్? అంటే మీరు మీ ఫేస్ కూడా తెలీదు. మీ ఆఫీస్ కూడా తెలీదు కదా! మనం మీకు అమౌంట్ ఎలా ఏయమంటారు సార్?" అని అడుగుతారు. రివర్స్‌లో అడుగుతారు. నేను ఒక్కటే అంటా, "సార్ మీకు నమ్మకం ఉంటే వెయ్యండి సార్. లేకపోతే లేదు. మీరు 5 డేస్ తర్వాత" స్టార్టింగ్‌లో అలా మాట్లాడతారండి. బట్ ఏంటంటే 1 వీక్ తర్వాత మన నంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇంకో నంబర్ తీసుకొనొస్తారు. అది. మనం కనపడక్కర్లేదండి. బట్ ఏంటంటే వాళ్ళిచ్చే 2500 సరే అండి. మీకు 2500 ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే లేదు. మీకు 2500 తీసుకొని మా ఛానెల్ నేను క్లోజ్ అప్పటికే అతను 5 సార్లు కాల్ చేస్తాడు. 5 సార్లు, 10 సార్లు కాల్ చేస్తాడు. నేను అప్పుడు ఒకటే మాట అడిగాను. చాలా ఒక ఇద్దరు, ముగ్గురు అట్లా చేసిన వాళ్ళకి నేనేమన్నానంటే, "సార్ మీరు ఇప్పుడు పేమెంట్ ఎయ్యకుండానే నాకు 5, 6 సార్లు కాల్ చేశారు. ఒకవేళ 1 వీక్ తర్వాత మీకు నంబర్ ఇవ్వకపోతే నాకు ఎన్ని సార్లు చేస్తారండి? మీరు మీరిచ్చిన 2500 కోసం నా నంబరే మేము ఆపేసుకోలేం గదా!" అని అడిగాను. అంతే ఒకటే అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారండి. నమ్మకం ఉన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు వస్తారంతే. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అది. చాలామంది ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎక్కువ మంది కాల్స్ చేయొద్దనే చెప్తున్నానండి. కాల్స్ లేకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పెడితే చాలా బావుంటది. ఇదే అండి. ఇది ఇవాళ కరెక్ట్‌గా 2 ఏళ్ళు అయిందండి మేము ఛానెల్ స్టార్ట్ చేసి 1/3 కోట్లు మాకైతే కలిసొచ్చిందండి. ఛానెల్ నేమ్ అయినా అది డేటు మంచిది, మొబైల్ నంబర్ కూడా ఎక్సలెంట్. నాకు ఈ నంబర్ వచ్చిన తర్వాత. సో, ఇప్పుడు కొంతమంది నేను చెప్తున్నాను చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. ఎవరెవరు ఏంటని. అంటే ఒకవేళ నేను ఫాస్ట్‌గా పెట్టేస్తాను. ఒకసారి మీరు ఒక సేవ్ పాస్ పెట్టి చూసుకుంటే చూసుకోండి. వీళ్ళు ఇచ్చినవి కామెంట్స్ అండి ఇవన్నీ. వీళ్ళందరూ నాకు నేమ్ కరెక్షన్స్, మొబైల్ నంబర్స్ తీసుకున్న వాళ్ళండి. అంతేగాని ఏదో బయటోళ్ళైతే కాదు. అదే వీళ్ళు నా దగ్గర తీసుకొని ఎక్స్‌పీరియన్స్ అయ్యి నాకిచ్చిన ఇవన్నీ ఫీడ్‌బ్యాక్‌లవి. గూగుల్‌లో అండి. గూగుల్‌లో ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌లండి. అట్లా. అంటే ఒక నేమ్ కరెక్షన్ అవ్వచ్చు, లేదంటే చిన్న పిల్లల పేర్లు అవ్వచ్చు, మొబైల్ నంబరాలజీ అవ్వచ్చు, వెహికల్ ఏదైనా అవ్వచ్చండి. ఏదైనా గాని వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అండి. 2 ఇయర్స్ అయింది కాబట్టి ఇప్పుడు చూపిస్తుందండి. మీరు ఇది జెన్యూనా కాదా అని చెప్పి ఒకసారి మీరు న్యూమరాలజీ ఫర్ బెస్ట్ లైఫ్ అనుకుంటే గూగుల్‌లో పక్కల రైట్ సైడ్ రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్ క్లిక్ చేసినా గాని ఇయన్నీ వచ్చేస్తాయండి ఆటోమేటిక్‌గా మీకు. అది. నమ్మిచ్చాలి, నమ్మి ఏదో చేయాలని అయితే నాకైతే అట్లా ఏముండదండి. బట్ మనం ఇప్పుడు స్టార్టింగ్‌లో 951 పెట్టి ఆహ్, నేమ్ కరెక్షన్ చేసాం. స్టార్టింగ్ 3 ఇయర్స్ బ్యాక్ కూడా 951 ఇప్పటికి 951 అండి. సో, ఇప్పటికి 951తో నేను కంటిన్యూ చేస్తున్నా. చాలామంది ఏంటంటే మిడిల్ క్లాస్ చాలామంది ఉన్నారు. చాలామంది బెనిఫిట్ అయ్యారు. అది వాళ్ళకి దాంట్లో మొబైల్ నంబర్ గురించి కూడా చెప్పాం. దాన్ని బట్టి వాళ్ళు బయట ఎత్తుకుంటున్నారు. అది వీళ్ళు ఇచ్చిన కొన్ని ఫీడ్‌బ్యాక్స్ అండి. వీళ్ళందరూ మన దగ్గర తీసుకున్న వాళ్ళే. తీసుకొని నాకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ.
సో, వీళ్ళవి కొన్నండి. మిగతా వాళ్ళేందంటే చాలామంది మెసేజ్ రాకుండా 5 స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే అవి ఎవరికీ అవి పెట్టలేదండి. ఓన్లీ మెసేజ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ వరకే నేను కాపీ చేసి పేస్ట్ చేశానిక్కడ. అది. మనమైతే జెన్యూన్‌గా చేసుకుంటూ వెళ్తున్నామండి. నమ్మిన వాళ్ళు నమ్మండి. నమ్మి కొంచెం పేర్స్ ప్రకారం రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామందున్నారు. సో, మీరు గూడా ఏంటంటే ఎవరైతే ఉన్నారో బ్యాడ్ టోటల్ గాని, బ్యాడ్ నేమ్ టోటల్ చాలామంది కాలింగ్ నేమ్ బాగుండాలా? ఫుల్ నేమ్ బాగుండాలా? ఇప్పటికి డౌట్సే అండి చాలామందికి. నేనేమంటానంటే కాలింగ్ నేమ్ కాదు, ఫుల్ నేమ్ కాదు. కొంతమందికేంటంటే ఓన్లీ కాలింగ్ నేమ్ కలిసొస్తది. కొంతమందికి ఫుల్ నేమ్ కలిసొస్తది. సో, ఏది పెడితే బావుంటదో, ఏది డిస్‌ప్లే చేస్తే బావుంటదో వాళ్ళకది. కొంతమంది కాలింగ్ నేమే ఇప్పుడు అనిల్ ఉందనుకోండి. కొంతమంది అనిల్ బాగుంటుంది, కొంతమందికి అనిల్ కుమార్ బాగుంటుంది, కొంతమంది కైలా అనిల్ కుమార్ బాగుంటుంది. సో కైలా అనిల్ కుమార్ బాగుంది అనుకోండి. సో వాళ్ళ ఇంటి బయట కానీ బోర్డు కానీ వాళ్ళు కోర్స్ రాయడం కానీ వాళ్ళ విజిటింగ్ కార్డులో కానీ బ్యానర్లో కానీ ఈ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ మెయిల్ ఐడి క్రియేట్ చేయడం కానీ ఎక్కడ డిస్ప్లే బండి మీద కైలా అనిల్ కుమార్ కానీ సో అదే డిస్ప్లే చేయాలండి. వాళ్ళకి అనిల్ అని బాగలేదు, అనిల్ కుమార్ బాగలేదు, కైలా అనిల్ కుమార్. సో అదే వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మై నేమ్ ఈస్ కైలా అనిల్ కుమార్ అని చెప్పుకుంటారు ధైర్యంగా. ఒక మంచి వైబ్రేషన్తో రావాలండి పేరు. మై నేమ్ ఈజ్ అనిల్ అట్లా కాకుండా కూడా అట్లా అంటే కొంతమందికి కాలింగ్ నేమ్ బాగుండాలని ఫుల్ నేమ్ బాగుండాలని చెప్పలేమండి. బట్ ఫుల్ నేమ్ అనేది మీ ఏదైతే పేరు ఇచ్చామో అది మంచిది. కాలింగ్ నేమ్ బాగుండాలంటే ఫుల్ నేమ్ బాగుండాలని మేము ఏదైతే నేమ్ పిలిపించుకొని డిస్ప్లే చేసుకో అది మంచిదండి. అది మంచిది, మంచి నెంబర్లో ఉండాలి. నేమ్ బాగుండాలి, మొబైల్ నెంబర్ బాగుండాలండి. నేను ఎన్నో చాలామందికి వెరిఫై చేస్తుంటే నేనే చాలా షాక్ అయ్యానండి. అంటే నెంబర్ బాగున్నోళ్ళు చాలామంది పెద్ద పెద్ద పొజిషన్ ఉన్న నెంబర్లు చెక్ చేస్తే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు మాత్రం నేను చెక్ చేశానండి. బట్ అట్లీస్ట్ అందరూ మాత్రం మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకుంటే బెటర్ అండి. నేను ఇప్పటికీ కూడా 555 అనేది నా షీట్లో లేదు. బట్ ఇప్పటికీ ఎవరైనా 555 వేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కానీ వాళ్ళ పెడితే ఏంటంటే నేను సజెషన్స్ అయితే ఇస్తాను. మీరు బయటకు వెళ్ళి ఎత్తుక్కొని నాకు 4, 5 నెంబర్లు పెడితే ఏంటంటే నేను షీట్లో అయితే పెట్టట్లేదు. ఎవరైనా ఈ వీడియో చూసి చివరి దాకా చూశారు, నన్ను నమ్మారు. సో ఆ నమ్మిన వాళ్ళకి ఏంటంటే చివరి వరకు ఎవరైతే చూసారో 550 ఎవరైనా పే చేసి వాళ్ళకి సజెషన్స్ అయితే ఇస్తాను. బయట 4, 5 నెంబర్లు ఎత్తుకుని నాకు పెడితే ఏంటంటే వాళ్ళు మీ ఇష్టం 10 నెంబర్లు పెడతారు, 15 నెంబర్లు పెడతారు. సార్ ఇవి ఉన్నాయి మాకు ఎయిర్టెల్లో అక్కడ మా ఏరియాలో ఉన్నారనుకోండి నేను సజెషన్స్ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఎత్తుకొని తీసుకొచ్చింది. మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అసలు చాలామందికి నా ఫేస్ కూడా తెలియదు. వాళ్ళందరూ నన్ను నమ్మి ఇప్పటి వరకు చాలామందికి చేసామండి. అంటే ఎంత 3 ఏళ్ళే కదండి ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు ఉంటారు. లేదంటే 915 చాలా తక్కువ కదండి, మీకు ఎంత తక్కువకి చేస్తున్నారంటే మీరు అంత ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగేవాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఎంతమంది సక్సెస్ అయ్యారో మాకైతే తెలుసండి పర్సనల్‌గా. ఎంత ఫిగర్ అని చెప్పినా గానీ ఈ రోజుల్లో ఎవరైతే పర్సన్స్ ఏదో ఉన్నారో మీరు ఫేక్ చెప్తున్నారు అనేవాళ్ళు తప్ప నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నన్ను అట్లా ఫిగర్ చెప్తే నమ్మేవాళ్ళు కాదండి మనకు కావాల్సింది. నా వల్ల నా గురించి తెలిసి నమ్మేవాళ్ళు ఉంటే చాలండి. థ్యాంక్ యూ అండి.